టీవీ తెలుగు. నగరంలో మరోసారి నేపాలీ ముఠా దారుణానికి ఒడిగట్టింది. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కృష్ణప్రసాద్ భార్య తనుజా రంజన్ ను అత్యంత క్రూరంగా హత్య చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సైబరాబాద్ సిపి విసి సజ్జనార్ మీడియాకు వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం నిందితులు తనుజా రంజన్ ను చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి ఊపిరాడకుండా చేసి చంపేశారు. ఇది పక్కా పథకం ప్రకారం జరిగిన హత్యగా పోలీసులు భావిస్తున్నారు. ఏడాది క్రితం ఆ ఇంట్లో పనికి చేరిన మహిళ బయట నుంచి వచ్చిన తన అనుచరుల సహకారంతో ఈ ఘాతుకానికి పాల్పడింది. దొంగతనం చేసే క్రమంలోనే ఈ హత్య జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఈ సందర్భంగా సిపి సజ్జనార్ మాట్లాడుతూ నేపాలీ పని మనుషుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు. పెట్టడం జరిగింది. అది ఒక మోడస్ అవుతుంది. ఇక్కడ అన్ఫార్చునేట్లీ మేడం ఆ ఒక సఫోకేషన్ వల్ల చనిపోవడం ఆల్మోస్ట్ 1 year నుంచి అయింది. సో వాళ్ళ మదర్ కోసం ఇక్కడ సార్ వాళ్ళ మదర్ కోసం ఆమె రావడం జరిగింది. తర్వాత మదర్ చనిపోయిన తర్వాత మళ్ళీ ఆమె అందుకు నేను ప్రజలందరూ కూడా మనం ఇంటికి వెళ్ళి ప్రచారం చేయడం జరుగుతుంది. నేపాలీస్ పట్ల మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఇంకా పోలీస్ చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మీ ఇంట్లో పెడుతున్నారు. వాళ్ళు ఎవరు ఏమన్నా చూడడం, వాళ్ళు అవకాశం కోసం చూసుకుంటారు. సో అందుకు ఇక్కడ ఒకటే కాదు, బెంగళూరులో అయింది, బాంబేలో అయినా, పుణేలో అయినా జాగ్రత్త ఉండాలని చెప్పి నేను ప్రజలందరూ కూడా కోరుతున్నాను. డెఫినెట్లీ మిస్ అయినాం. దాన్ని మనం ఎంత పోయింది, ఏం పోయిందని చెప్పి అంచనా చేయడం అది మనము వర్కౌట్ చేస్తాం. కొన్ని వివరాలను నేను బయట పెట్టలేము. ఒక ఇన్వెస్టిగేషన్ కోసము మనం చేస్తున్నాం. డెఫినెట్లీ మీకు అప్డేట్ ఇస్తాను. మళ్ళీ చెప్తాను మీకు ఈవినింగ్ దాకా మళ్ళీ. ఓకే, థ్యాంక్ యూ.